సార్ నమస్తే అండి. నిన్నేమో కేటీఆర్ గారిని ఏసీబీ విచారణ, మళ్ళీ నేడేమో ఈడీ విచారణ. అసలు ఈ విచారణ పేరుతో ఏం జరుగుతుంది సార్ రాష్ట్రంలో? మళ్ళీ ఏమన్నా అరెస్ట్ ఏమైనా చేయబోతున్నారు కేటీఆర్ గారిని? ఈరోజు కేసు ఏదైతే నమోదు చేసిరో అది ఎక్కడ కూడా దాంట్లో అవినీతి జరగలేదు, దాంట్లో అధికార దుర్వినియోగం జరగలేదు. అది జరిగిందల్లా ఏంటంటే ఈ రాష్ట్రంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ఫార్ములా ఈ రేస్ని కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక సిరీస్ ఒక సంవత్సరం ఈవెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే ప్రమోటర్ తప్పుకుందో ఆ ప్రమోటర్ ప్లేస్లో ప్రభుత్వమే స్పాన్సర్ చేయాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారు ఆయన దగ్గర నోట్ ఫైల్ వచ్చిన సందర్భంలో దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఫాలోఅప్ యాక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎంఏయుడికి సంబంధించిన అధికారులు, అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు వాళ్ళంతా కూడా ప్రాసెస్ పూర్తి చేసారు. దానికి సంబంధించి 45-46 కోట్లు ఆ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించినటువంటి అకౌంట్లో ఇక్కడ నుండి ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి అక్కడ వాళ్ళ సంస్థ బ్యాంక్కి చేరినాయి. దాంట్లో ఎక్కడ కూడా తిరిగి కేటీఆర్ గారి జేబులకో లేకపోతే ఇంకోరి దగ్గరకో ఎవరి దగ్గరకో ఒక రూపాయి వచ్చింది లేదు. కాబట్టి ఇలా అవినీతి జరగలేదు. స్పష్టంగా కేటీఆర్ గారు విచారణలో ఎదుర్కొంటా అని ఎప్పుడైతే అలిగేషన్ వచ్చిందో అలిగేషన్ వచ్చిన సందర్భంలో స్పష్టం చేయడం జరిగింది ఏంటంటే ఇక్కడ కూడా దీంట్లో అనా పైసా అవినీతి లేదు. ఒకవేళ మీరు అవినీతి అనేది ప్రూవ్ చేయగలిగితే నన్ను ఉరిశిక్ష చేసినా కానీ నేను సిద్ధమని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు కొండందోవి ఎలుకను పట్టే చందంగా ఈరోజు అసలు ఏం అవినీతి లేదు, దాంట్లో ఏం జరగనే లేదు. ఏదో చిన్న ప్రొసీజర్ ల్యాప్సెస్, అది అఫీషియల్ లెవెల్స్లో జరగాల్సినటువంటిది మంత్రిగా నేను పాలసీ డిసిషన్ మాత్రం తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఏసీబీ గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఈరోజు ఈడీ గారు కూడా చెప్తారు. ఈడీ ఎంక్వైరీ ఆఫీసర్లు కూడా అదే విషయాన్ని ఇన్వెస్టిగేషన్లో చెప్తాడు. కానీ ఈరోజు ఎట్లుంది పరిస్థితి అంటే దేశంలోనేమో కాంగ్రెస్ బీజేపీ రెండు కొట్లాడుతున్నట్టు అధికార ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంటాయి. కానీ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణలో మాత్రం రెండు ఒకటే అన్న చందనంగా ఈరోజు వీళ్ళు ఏసీబీ విచారణకు సంబంధించి గవర్నర్ గారిని అడిగితే గవర్నర్ గారి దగ్గర ఫైల్ పెండింగ్ ఉన్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి బీజేపీ పెద్దల్ని కలవంగానే గవర్నర్ గారు ఇక్కడ అనుమతి ఇచ్చింది కేసు చేయడానికి. అదేవిధంగా ఇక్కడ కేసు అయిన వెంటనే 24 గంటలు గడవక ముందే ఈడీలో ఈసీఐఆర్ని ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు ఈడీని, సిబిఐని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వినియోగించింది అనేది అందరూ కూడా చూసినాం. మనం అజిత్ పవార్ విషయంలో ఏం చేసిందో చూసినాం, సువేది అధికారి విషయంలో ఏం చేసిందో చూసినాం. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఈడీలు, సిబిఐ కేసులు పెట్టడం, అదే బీజేపీలో జాయిన్ అయిన తర్వాత వాషింగ్ పౌడర్ నిర్మాలాక మొత్తం కూడా కలిగిపోయి ఆ కేసులను క్లోజ్ చేసినటువంటి సందర్భం కూడా చూసినాం. ఈరోజు ఈ మోడీ గారి పాలన వచ్చిన తర్వాత 2014 తర్వాత 95% ప్రతిపక్ష నాయకుల మీద ఈడీ, సిబిఐ కేసులతో బెదిరించడం, వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకున్న తర్వాత కేసులను క్లోజ్ చేయడం, లేకపోతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇది కొత్త కాదు. కాబట్టి ఇది కూడా ఈడ కూడా ఏంటంటే కేసీఆర్ గారు మోడీకి వ్యతిరేకంగా ఫైట్ చేసింది కాబట్టి, దేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ప్రయత్నించింది కాబట్టి కేసీఆర్ గారిని అనగదొక్కే ప్రయత్నంలో ఈరోజు ఈడీ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ ఈడీ కూడా విచారణ చేస్తుంది. అయినా ఈడ విచారణ చేసినా తేలేదేం లేదు. గతంలో కూడా చాలా కేసులు ఈడీ కేసులు పెట్టారు. ఈ మొత్తం ఈడీ కేసులు 5,000 చిల్లర కేసులు పెడితే కేవలం 6% మాత్రమే దాంట్లో కన్విక్షన్ ఉంది. కాబట్టి ఈ విచారణ చేసినంత మాత్రాన ఏదో శిక్ష పడ్డట్టో నేరం రుజువైనట్టో కాదు. ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. సామాన్య ప్రజలకు అర్థమవుతుంది. అసలు కేసీఆర్ చేసింది ఏంది? ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేయాలి, ఈ హైదరాబాద్ ఇమేజ్ని పెంచాలి, 192 దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ హైదరాబాద్ గురించి చర్చించుకోవాలి, హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఈ మొబిలిటీ వీక్ అని చెప్పేసి దాదాపు 12,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తీసుకుని రావడం జరిగింది తెలంగాణకు. దీన్ని మొత్తం కూడా ఒక ఈ వెహికల్కి సంబంధించి ఒక హబ్ లాగా తెలంగాణని క్రియేట్ చేయాలని కేటీఆర్ గారు తాపత్రయపడ్డారు తప్ప దాంట్లో కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు ప్రయోజనం చేకూరింది ఏం లేదు. తెలంగాణ కోసం పనిచేసిర్రు. ఈరోజు మీరు ఈ విచారణ చేయాలనుకుంటున్నా తప్పకుండా సహకరిస్తాము. అరెస్టులు చేయాలని మీరు అనుకుంటున్నారు. గతం నుండి కూడా చూస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు చేసిన 6 గ్యారంటీలు ఏంటంటే కేటీఆర్ గారిని ఏ విధంగా ఇరికబెట్టాలి, ఫామ్ హౌస్లో చూసిండు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది. ఇట్లా అనేక రకాలుగా ప్రతి సందర్భంలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలు కోసమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ఈరోజు అరెస్ట్ చేసినా, మీరు జైల్లో పెట్టినా, ఏది చేసినా కానీ తప్పకుండా మీ మెడలు వంచి, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీ ఇంకో చీకటి ఒప్పందం, కాంగ్రెస్ ఈరోజు బీజేపీ చీకటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని కూడా ప్రజలకు అందరూ కూడా తేటతెల్లం అయిపోతుంది. మీరు ఏసీబీ, ఈడీ కేసులు నమోదైనప్పుడే ప్రజలందరూ కూడా అర్థమైంది. దేశంలోనేమో కొట్లాడతారు, ఈడ కూడా రేవంత్ రెడ్డి గారు ఈడీ కార్యాలయం ముంగల ధర్నా చేసినటువంటి చూసినాం మనం. ఇవన్నీ కూడా ప్రజలు నవ్వుకుంటారు. ఎందుకంటే
దేశవ్యాప్తంగా కొట్లాడతామంటారు, రాష్ట్రంకి వచ్చే వరకు కాంగ్రెస్ బీజేపీ ఒకటే. కాబట్టి మేము అన్ని రకాలుగా రెడీగా ఉన్నాం. ఏ విచారణ అయినా సరే, అరెస్ట్ అయినా సరే, అన్నిటికీ రెడీగా ఉన్నామని చెప్పి తెలియదు. ఒకవేళ అరెస్ట్ కనుక జరిగితే ఎలా ఉండబోతుంది కార్యాచరణ? ఇలా ఉండదండి. అరెస్టులు చేస్తే ఏముంది, న్యాయ పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం, ప్రజలందరూ కూడా చెప్తాం అసలు ఎందుకు అరెస్ట్ చేసిండ్రు. ఇవి హైదరాబాద్ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ ఫార్ములా ఈ రేస్ చూసినటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో చాలా మంది, దాదాపు 35,000 మంది వచ్చి ప్రత్యక్షంగా చూసిరు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెలబ్రిటీలు, సచిన్ టెండూల్కర్ కావచ్చు, మిగతా క్రికెటర్స్, మిగతా వాళ్ళందరూ కూడా, ప్రముఖులందరూ కూడా చూసిర్రు. వాళ్ళందరూ కూడా ఈరోజు స్పందిస్తారు తప్పకుండా. అసలు కేటీఆర్ గారు చేస్తే తప్పేంది? చిన్న చిన్న ప్రొసీజర్ ల్యాప్సెస్ అవి ఎవరు చేయాలి? అధికారులు చూసుకోవాల్సినటువంటి, ఆ అధికారులు చూసుకోవాల్సినటువంటి బాధ్యతను కూడా కేటీఆర్ గారి మీద పెట్టి, కేటీఆర్ గారు ఏదో చేపించిందని చెప్పేసి నేపం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తారు. అల్టిమేట్గా రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ప్రజలే న్యాయ నిర్ణేతలు. మేము న్యాయపరంగా కొట్లాడతాం కోర్టుల్లో, అదేవిధంగా ప్రజల క్షేత్రంలో కొట్లాడతాం. తప్పకుండా వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఈ రాజకీయ ఉద్దేశంతో ఈ కేసులు కుట్రలు పెడుతున్నారో ఆ కుట్రలు తప్పకుండా తిప్పికొడతాం. అంటే రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని, అంటే మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా గేమ్ ఆడుతున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అంటే ఏమంటారు? డెఫినెట్గా ఈరోజు కేటీఆర్ గారు ఏం అడుగుతుండు, ఆయన మీరు మూసీకి వ్యతిరేకంగా మూసీ ఏదైతే పెట్టి ప్రజల్ని మొత్తం కూడా ఆ మూసి పేరుతోని మొత్తం కూడా ప్రజల్ని నిర్వాసితం చేస్తామంటే ఆ రోజు ఫైట్ చేసింది కేటీఆర్ గారు. అదేవిధంగా రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ చేసలేరని చెప్పేసి ఫైట్ చేస్తుంది కేటీఆర్ గారు. అదేవిధంగా ఆటో కార్మికులకు సంబంధించి మీరు 12,000 ఇస్తామన్నారు సంవత్సరానికి, ఏమైందని ప్రశ్నిస్తున్నది కేటీఆర్ గారు. అదేవిధంగా ఆశా వర్కర్లకు సంబంధించి మీరు 18,000 పెంచుతామన్నారు, ఎందుకు పెంచుతలేరని ప్రశ్నిస్తుంది కేటీఆర్ గారు. కాబట్టి ఈ రోజు అన్ని రకాలుగా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయమని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి కేటీఆర్ గారిని మీరు అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది తాత్కాలికమే. మీరు ఏది చేసినా కానీ న్యాయ పోరాటం చేస్తాం తప్పకుండా. మళ్ళీ ప్రజాక్షేత్రంలోనే అల్టిమేట్గా ఈరోజు 60 లక్షల సభ్యత్వం ఉంది, 60 లక్షల కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. కాబట్టి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ పోరాటం ఆగుతుంది అనుకుంటే వాళ్ళ భ్రమ. తప్పకుండా ఈ పోరాటం న్యాయ పోరాటం చేస్తూనే ప్రజాక్షేత్రంలో మేము పోరాటం